गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि. హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మనందరి ఫేవరెట్ ఫెస్టివల్ వినాయక చవితి వచ్చేసింది. నాకైతే చాలా చాలా ఇష్టమైన పండుగ వినాయక చవితి. నేను గత 4 సంవత్సరాలుగా నేనే మట్టితో వినాయకుని తయారు చేసుకొని పూజ చేసుకోవడం అలవాటుగా అయిపోయింది. చాలా ఇష్టం నాకు వినాయకుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అని. చూడండి, యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే, నేనైతే ఒమాన్లో ఉంటున్నాను. ఇక్కడ మనకి మట్టి నార్మల్గా దొరకదు కదా, సో సూపర్ మార్కెట్ నుంచి మట్టిని తీసుకొచ్చి ఇలా తయారు చేస్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల ఇంకొంచెం డీటెయిలింగ్గా చేయాలి, ఇంకొంచెం అందంగా చేయాలి అన్న ఆలోచన ఇంకాస్త ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత కొంచెం మంచిగా వచ్చినా సరే ఇంకొంచెం బాగా వస్తే బాగుంటుంది, లాస్ట్ ఇయర్ కంటే బాగా చేయాలి అన్న ఆలోచన అయితే వస్తూనే ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ బేస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్లే మనకి ఆల్రెడీ కొంచెం మెత్తగానే ఉంటుంది, బట్ ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం మంచిగా రబ్ చేసుకుంటే కనుక ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి, సింహాసనాన్ని తయారు చేసుకుంటున్నాను. ఒక చిన్న 2 స్టెప్స్ లాగా అలా పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ పైన పెట్టిన బేస్ ఒక బాక్స్ తీసుకున్నానండి. బాక్స్ తీసుకొని పైన ఒక మట్టితోనే ఒక లేయర్ వేసేసాను. అంటే మీరు ఎవరైనా ఇలా చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక ఐడియా ఉంటుంది అని చెప్తున్నాను. నేనైతే పెద్ద ప్రో అయితే కాదు, బట్ నాకు చాలా ఇష్టం వినాయకుని తయారు చేసుకొని పూజ చేసుకోవాలి అని. గత 4 సంవత్సరాలుగా ఇలా చేసుకునే అవకాశాన్ని ఆ దేవుడే ఇచ్చాడు నాకు. చాలా బాగా అనిపిస్తుంది. అసలు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా ఇష్టమైన ఫెస్టివల్ కదా వినాయక చవితి అంటే. ఎక్కడలేని హడావిడి మొత్తం ఇక్కడే ఉంటుంది. ఏ ఫెస్టివల్కి అంత హడావిడి చేసేయమేమో, బట్ వినాయక చవితికి మాత్రం చాలా హడావిడిగానే ఉంటారు అందరూ. అందరికీ తెలుసు, చిన్న పసుపు ముద్దతో వినాయకుడిని చేసి పెట్టుకొని పూజ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వినాయకుడికి అది చాలు అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ స్టిల్ అందరూ కూడా మనకి ఇంట్లో చందాలు వేసుకోవాలి, చందాలు వేసుకొని వినాయకుడిని తెచ్చి బజార్లో పెట్టేసి పూజ చేస్తాము. ఇవి కూడా చాలా బాగుంటాయి. అప్పుడు కూడా చూడండి, వెళ్ళి ఆ గణపతి బాగున్నారు, ఈ గణపతి బాగున్నారు అని ఎంచుకొని మరీ తీసుకొస్తాము. పోటీలు మళ్ళీ మన బొమ్మ బాగుందా, పక్కన వాళ్ళ బొమ్మ బాగుందా అన్నట్లు పోటీలు పెట్టుకొని మరీ తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇంట్లో కూడా అంతే అండి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నంతలో మంచిగా అలంకరణ చేయాలి, అందంగా చూసుకోవాలి, మంచి ప్రసాదాలు చేసి పెట్టుకోవాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. పసుపు ముద్ద అని ఎంత అనుకున్నా సరే ఇలా చేసుకోవాలన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో నాకు అంతే, నాకున్నంతలో నేను కూడా వినాయకుడిని మంచిగా తయారు చేసుకోవాలి అనిపిస్తుంది. కొంచెం అలంకరణ చేయాలి అన్న ఆలోచన ఉంటుందన్నమాట. లాస్ట్ ఇయర్ మీరు వీడియో చూసే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది ఛానల్ వచ్చి. అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అనిపిస్తుంది కదా. 1 ఇయర్ అయిపోయింది, బట్ స్టిల్ నాకైతే మానిటైజేషన్ అయిందా లేదా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ అయితే చాలామందికి వస్తూనే ఉంటాయి. మానిటైజేషన్కి చాలా దగ్గరలోనే ఉంది ఛానల్. కానీ ఏమైనా అచీవ్ చేశానా అంటే ఆబ్వియస్లీ అచీవ్ చేశాను. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేకుండా ఇప్పటి వరకు ఛానల్ అయితే నడిచింది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కొంతమంది కామెంట్స్ పర్సనల్గా మెసేజెస్ చేస్తూ ఉంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు వాట్సాప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజెస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మీ వీడియోస్ బాగున్నాయి, వాయిస్ బాగుంది, ఇలాంటి కామెంట్స్ నేను చాలా తీసుకున్నాను. వీడియోస్ ఒక 1 వీక్ అలా వీడియోస్ పెట్టలేదు అంటే వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. బట్ ఇంకా కొంచెం చెయ్యాలేమో, మనకి ఇంకా మానిటైజేషన్ ఇంత టైం పట్టేసింది. చూద్దాం, ఈ ఇయర్ అయినా అవుతుందేమో. చూడండి, వినాయకుడు నేను కాళ్ళు అవి ప్రిపేర్ చేసేసాను అనమాట. అండ్ పొట్ట పెట్టేసి వెనక నుంచి బేస్ అది రెడీ చేస్తున్నాను. గమనించారు కదా, కొంచెం స్పాంజ్లా తీసుకొని తడిపేసి కొంచెం అలా సాఫ్ట్ చేస్తున్నాను, కొంచెం స్మూత్ టెక్స్చర్ కోసం అనమాట. యాక్చువల్లీ కొన్ని టూల్స్ అవి ఉంటే కనుక స్మూత్ టెక్స్చర్ తీయడం ఈజీ ఉంటుంది. నా దగ్గర టూల్స్ అయితే ఏం లేవు, ఉన్న వాటితోనే చేస్తున్నాను. అంటే పెయింట్ బ్రషెస్ లేదా నా చేతులతోటి మన ఈ వెయిట్లెస్ క్లేస్ ఉంటాయి కదా, దాంతో కొన్ని టూల్స్ వస్తాయి. ఒక 3 టూల్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా క్లేస్ కొనే వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళకి వాటితో కొంచెం మేనేజ్ చేసేసాను అనమాట. అవును, ఇంతకీ మీలో ఎంతమంది వినాయకుడికి పూజ చేస్తారు? అంటే వినాయకుడిని తయారు చేసి పూజ చేస్తారు?
మీకు ఇలా చేయడం ఇష్టమేనా? చూడండి, కొంచెం సపోర్ట్ కోసం నేను ఒక స్టిక్ని లోపలికి పెడుతున్నాను అనమాట. బాక్స్ కదా, కొంచెం అలా టైప్ చేసి కింద వరకు సపోర్టివ్గా పెట్టేశాను. చూడండి, బాడీ అయితే రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ స్మూత్ టెక్స్చర్ ఇవ్వాలి. చూద్దాం ఫినిషింగ్కి మనకి ఎలా వస్తుంది అని. ఎలా వచ్చినా సరే అస్సలు గివప్ ఇవ్వకుండా చేస్తూ ఉంటే లాస్ట్కి మంచిగానే రెడీ అవుతారు మన వినాయకుడు. ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్లీ చూడ్డానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ అంత ఈజీ అయితే కాదండి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మినిమం ఒక 4-5 అవర్స్ అయితే మినిమం పట్టేస్తుంది వినాయకుని చేయడానికే. నేనైతే వినాయకుని చేసి మళ్ళీ కలరింగ్ చేసి కొంచెం డెకరేషన్స్ చేస్తాను, ఇంకా టైం పట్టేసింది. ఒకరోజు చేశాను వినాయకుడిని, పక్క రోజు కలరింగ్ అది ఇచ్చాను అనమాట. చూడండి, ఎండింగ్లో చూడండి, ఎండింగ్ వరకు అస్సలు మిస్ అవ్వద్దు. మీకు కూడా ఒకవేళ చేసుకోవాలి అంటే ఒక ఐడియా వస్తుంది ఎలా చేయొచ్చు ఏంటి అనేసి. నేను చెప్పాను కదా, నేనైతే ప్రో అయితే కాదు వినాయకుని చేయడంలో, కానీ నాకు బాగా ఇష్టం అనమాట. సో చేయాలన్న ఆలోచనే ఉంటుంది ఎప్పుడు. చూడండి, హ్యాండ్స్ మొత్తాన్ని అలా అటాచ్ చేసేస్తూ ఉన్నాను విగ్రహానికి. చూసారా, హ్యాండ్స్లో జస్ట్ అరిచేతులు అవి తయారు చేస్తున్నాను అనమాట. అది కూడా ఈజీగానే ఉంటుంది, బట్ అటాచ్ చేయడమే కొంచెం టూల్స్ అవి ఉంటే కనుక స్మూత్ ఫినిష్ వస్తుంది. చూడండి, ఇలా 4 హ్యాండ్స్ కూడా అలా అటాచ్ చేసేసి చిన్న చిన్న డీటెయిలింగ్స్ చేసేయాలి. హ్యాండ్స్ కొంచెం డ్రై అయ్యేంత వరకు అలా ఏదైనా సపోర్ట్ పెడితే కనుక పడిపోకుండా ఉంటాయి. వెంటనే కొంచెం డ్రై అయిపోయినాక తీసేయచ్చు. గమనించారా? కొంచెం మెడ కోసం అలా పెట్టేశాను. చూడండి, ఫేస్ రెడీ చేసేస్తున్నాను వినాయకుడిని. అసలు ఎంత ఇష్టంగా చేస్తుంటే టైం అస్సలు తెలియదండి, అలా వెళ్ళిపోతుంది అంతే. వినాయకుడు మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడి నుంచి లేవాలని కూడా అనిపించదు. అంత బాగా చేసుకోవచ్చు. ఇష్టంగా చేసుకోవాలి, కానీ చాలా బాగా వచ్చేస్తుంది. ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఎలా చేసినా సరే స్టార్ట్ చేసే టైంలో ఎలా వస్తారో, వినాయకుడు సరిగ్గా వస్తారో లేదో అన్న ఆలోచన వస్తుంది. కొంచెం తర్వాత అంటే అంత డీటెయిలింగ్స్ నీట్గా ఉన్నాయో లేవో అని కూడా అనిపిస్తుంది. బట్ అస్సలు గివప్ ఇవ్వకుండా ఫినిష్ చేయండి. ఖచ్చితంగా వినాయకుడు అయితే బాగా వస్తారు. వినాయకుడే ఆ శక్తిని మనకి ఇచ్చేస్తారు అంతే. చూడండి, చిన్న కిరీటం లాగా అలా పెడుతూ ఉన్నాను. ఫేస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. కళ్ళు పెట్టాలి, ఇయర్స్ కొంచెం సపోర్టివ్గా నేను టూత్ పిక్స్ అవి కొంచెం కట్ చేసి పెడుతున్నాను అనమాట. అంటే పడిపోకుండా ఉంటుంది కదా, సపోర్టివ్గా ఉంటుంది. కళ్ళు చూడండి, ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే కనుక కళ్ళు పెట్టడం చాలా ఈజీగా అయిపోతుంది. చక్కగా వచ్చేసాయి కదా. ఇదే ప్రాసెస్లో రెండో వైపు కూడా. అండ్ ఐబ్రోస్ కోసం జస్ట్ అలా తీసేస్తున్నాను. దాన్ని మనం పెయింట్ చేసినప్పుడు చక్కగా వచ్చేస్తుందండి. దంతాలు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం నాకు. వినాయకుడిని చూడడం ఇష్టం. అలా రంగురంగుల వినాయకులు మా నాన్నతో కలిసి బయటకు వెళ్ళి ప్రతి వీధిలో ఎలాంటి విగ్రహాన్ని పెట్టారో చూసి వచ్చేదాన్ని. ప్రతి దగ్గర ప్రసాదం తినేసి వచ్చేదాన్ని అనమాట. అది చాలా ఇష్టము. ఎవ్రీ ఇయర్ మా నాన్న అలా ఓపికగా తీసుకొని వెళ్ళేవారు ప్రతి విగ్రహం దగ్గరికి. ఊర్లో ఆల్మోస్ట్ ఒక 10-15 అయినా ఉంటాయి కదా. ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి చూసేసి వచ్చేదాన్ని. చూడండి, విగ్రహం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ వైట్ పెయింట్ వేశాను నేను. ఇక్కడ వైట్ పెయింట్ వేసి ఆ తర్వాత మనం ఏ కలర్ అయినా వేస్తే కనుక సెట్ అవుతుంది అనమాట. వైట్ పెయింట్ వేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత స్కిన్ కలర్ అప్లై చేస్తున్నాను. స్కిన్ కలర్ కోసం వైట్, అందులో లైట్గా ఎల్లో అండ్ రెడ్ కలర్ మిక్స్ చేస్తే మనకి ఈ కలర్ వచ్చేస్తుంది. చూడండి,
ఇలా మొత్తం వేసేసిన తర్వాత చెవులు, అరిచేతులు అండ్ కొంచెం మడతల్లో, తొండం మీద కొంచెం లైట్గా పింకిష్ కలర్ యాడ్ చేస్తున్నాను. అదే స్కిన్ కలర్లో ఇంకొంచెం రెడ్ యాడ్ చేసి కొంచెం డార్క్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. చూడ్డానికి లుక్ బాగుంటుంది అనేసి. దంతాలకు మాత్రం వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. చూసారా? బట్ పెయింట్ వేసిన తర్వాత ఏంటంటే ఆరిపోయాక మళ్ళీ పెయింట్ వేస్తేనే నీట్గా వస్తుంది, లేదంటే మిక్స్ అయిపోతుంది. సో దానికి కొంచెం టైం పట్టేస్తుంది. సింహాసనానికి కూడా కలర్స్ వేస్తున్నాను. మీకు నచ్చిన కలర్స్ వేసేసుకోండి. నేనైతే ఆరెంజ్, పర్పుల్ అలా వేసాను. ఎడ్జెస్ లాగా పెట్టాను కదా, దానికి మాత్రం కొంచెం వుడ్ కలర్ లాగా పెట్టేశాను. ఐస్కి డ్రా చేసేస్తున్నాను. చూడండి ఐస్ డ్రా చేయగానే ఒక కలర్ వచ్చేసింది కదా వినాయకుడికి. చిన్నప్పుడైతే నాకు వినాయకుడిని చూడడం అనే కాదండి, మా అమ్మ చేసే ప్రసాదాలు అంటే కూడా బాగా ఇష్టం అన్నమాట. అందుకు కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అయినా చిన్నప్పుడు వినాయకుడి కోసం చేసే ప్రసాదాలని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మా అమ్మ చేసే పప్పు సుకీలు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. మీరేమంటారు? పూర్ణాలు, బూరెలు ఇలా చాలా పేర్లే ఉన్నాయి కదా, మేమైతే పప్పు సుకీలు అంటాము. నాకైతే చాలా చాలా ఇష్టం. చూడండి సింహాసనం మీద కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అవి పెట్టేసి కొంచెం డెకరేట్ చేసుకున్నాను. ఫ్లవర్స్ పెట్టడం అంటే పెయింటే వేసేసాను అనమాట. డ్రెస్ వేసేస్తున్నాను, పంచ కడుతున్నాను అనమాట. ముందు వెనక నుంచి ఒకటి చేసేసాను. చూడండి ఇక్కడ ఎలా కడుతున్నాను అనేసి. కుర్చుల్లా పెట్టుకొని ఒక పిన్ వేసేసాను అనమాట. పిన్ వేసి అంటించేసాను గమ్తోని. చూడండి ఇలా మనం కుచ్చులు పెట్టుకుంటూ అంటించేస్తే కూడా నీట్గా అటాచ్ అయిపోతుంది. చూసారా? ఒక లేస్ అంటే పంచకి చుట్టూ లేస్ లాగా పెడుతున్నాను. ఇవన్నీ మన ఇష్టం అండి. కలరింగ్ కావచ్చు, ఈ డెకరేషన్స్ కావచ్చు, ఇవన్నీ మనకు నచ్చినట్లు చేసేసుకోవచ్చు. నేను నా దగ్గర అవైలబుల్ ఉన్న వాటితోటి నేను తయారు చేస్తున్నాను అంతే. ఎంత ట్రై చేసినా అంత మంచి స్మూత్ ఫినిష్ అయితే రాలేదు నాకు. గమనించారా? డీటెయిలింగ్ నేను చిన్న చిన్న నెయిల్ పాలిష్లు అవి పెట్టేస్తాను ఆల్రెడీ. హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా. తర్వాత డ్రెస్సింగ్ వేస్తున్నాను. పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్సింగ్ వేస్తున్నాను. చేతులకు కూడా కడియాల్లాగా పెట్టేస్తున్నాను. లేస్లా ఉంది కదా, నా దగ్గర లేస్ ఒకటి ఉంటే దాంతోనే కడియాల్లా పెట్టేశాను. కిరీటము ఇవి రెడీ చేసేసాను. జంజం కోసం నేను ఒక బాల్ చైన్ తీసుకున్నాను. నా దగ్గర ఒక బాల్ చైన్ ఉంటే దాన్ని జంజంలా వేస్తున్నాను. మనం వైట్ కలర్ థ్రెడ్తో కూడా కొంచెం పసుపు రాసేసి వేసేసుకోవచ్చు. నార్మల్గా ఎప్పుడు థ్రెడ్తోనే వేస్తాను లేదా మట్టితోనే వేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం బాల్ చైన్ వేసేసాను. చూడండి ఇదంతా హార్డ్ గ్లూ వల్ల గమ్ అనమాట. అవన్నీ తీసేస్తే వచ్చేస్తుంది. వెనకాల జస్ట్ అలా పెట్టడం కోసం, డెకరేషన్ కోసం మాత్రమే గ్లిటర్ పేపర్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ది, అది తీసుకొని దాని మీద ఇలా కొంచెం అటాచ్ చేసేస్తున్నాను. చిన్న చిన్న హ్యాంగింగ్స్ అవి అటాచ్ చేసేసి. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు. మెడలో వేసిన దండ ఉంది కదా, ఆ దండని కూడా రెడీ చేశాను. నేనే ఆ పూసలతోని వాటితోని కుట్టేసి చేశాను అనమాట. ఎలా ఉన్నాడు మా వినాయకుడు? కంప్లీట్ రెడీ అయిపోయారు కదా. వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. परिणाम है।